శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి జనవరి 6, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని కైఫాన్ మరియు షువైక్ ఈ రెండు ప్రాంతాల్లో గతంలో మాదద్రవ్యాల కేసులో పట్టుబడేటువంటి ప్రవాసీలు మన భారతీయులు ఉన్నారన్న సంగతి మనకు తెలుసు కదా. అందులో ఇద్దరికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. వీరి దగ్గర నుంచి గతంలో భారీగా మాదద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్యూర్ ఒరిజినల్ హెరాయిన్ ఒక 14 కేజీలు, అలాగే దాంతోపాటుగా షాబు అనేటువంటిది ఒక 8 కేజీలు మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది అప్పుడు. సో ఇది పెద్ద నెట్వర్క్ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే మాదద్రవ్యాలని సప్లై చేయడం జరుగుతుంది. బయట దేశాల్లో ఉన్న వారి సహకారంతో వీళ్ళు ఇక్కడ కువైట్లో వీటిని సప్లై చేయడం జరుగుతుంది. సో అదే వీళ్ళు బిజినెస్ నిర్వహించేవాళ్ళు. సో దాంతో కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు వీరిని అదుపులో తీసుకోవడం జరిగింది. దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం కువైట్కి సంబంధించిన క్రిమినల్ కోర్టు వీళ్ళకి ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. సో ప్రస్తుతానికి తీర్పునిచ్చారు. మరి దీన్ని ఎప్పుడు అమలు చేస్తారో చూడాలి. సో ఏదైనప్పటికీ ఆ ఇద్దరు కూడా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం కువైట్లోని సబాహ్ అల్ నసర్ ఈ ప్రాంతంలో తన ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషిని తన యజమానురాలే కర్రతోటి కొట్టి చంపిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ప్రారంభించింది. దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు అనేటువంటిది జనవరి 11వ తారీఖున ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ప్రస్తుతానికి విచారణ జరిగింది. అయితే ఫైనల్ తీర్పు అనేటువంటిది జనవరి 11న ఇస్తారు. సో ఆ రోజు ఎలాంటి తీర్పు ఇస్తారో మరి చూడాలి. కువైట్లో ఈ నెల మిరాజ్ అండ్ ఇస్రాకి సంబంధించినటువంటి సెలవు జనవరి 18గా ప్రకటించారు. యాక్చువల్ అది జనవరి 16న వచ్చింది, అంటే శుక్రవారం రోజున వచ్చింది. సో కువైట్లో మీకు తెలిసిందే కదా, పబ్లిక్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో ఆ రోజుల్లో కనుక ఏదైనా ఫెస్టివల్ కనుక వచ్చినట్లయితే దాన్ని నెక్స్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజున సెలవుగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి శుక్రవారం రోజున మిరాజ్ అండ్ ఇస్రా వచ్చింది కాబట్టి శుక్రవారం శనివారం పబ్లిక్ హాలిడేస్. సో ఆదివారం రోజున దాన్ని సెలవుగా తీసుకుంటున్నారు. సో సోమవారం తిరిగి మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా పునఃప్రారంభమవుతాయి. సో ఈ నెల 16, 17, 18 3 రోజులు వరుసగా సెలవు దినాలుగా ఉండబోతున్నాయి. అంటే శుక్రవారం శనివారం ఆదివారం 3 రోజులు సెలవు దినాలుగా ఉండబోతున్నాయి. కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో గత నెల 22 నుంచి 28 మధ్య కాలంలో నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా 19,362 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే రెక్లెస్గా డ్రైవ్ చేసినట్టు ఒక 45 మందిని అరెస్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే జువైనల్ కోర్టుకు ఒక 19 మందిని రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే మైనర్లు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినటువంటి ఒక 19 మందిని జువైనల్ కోర్టుకి రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఒక 254 వాహనాలు మరియు ఒక 15 మోటార్ సైకిల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. సో కువైట్ వ్యాప్తంగా భద్రతా తనిఖీలు అయితే నిర్వహిస్తూనే ఉన్నారు భద్రతా అధికారులు. అలాగే ముఖ్యంగా ఈ ట్రాఫిక్ తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఎక్కువగా. కాబట్టి కువైట్లో డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండండి. కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అయితే దానిపైన కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇచ్చింది. సో ఏదైనా సరే వార్తలు అనేటువంటిది మీరు అఫిషియల్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే మీరు నిర్ధారించుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఛానల్స్ ఉంటాయి, వాటి ద్వారా మీరు నిర్ధారించుకోండి. బయట సోషల్ మీడియాలో ప్రచారమైనటువంటి వాటిలో అసత్యంగా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఆ వీడియోలో ఉన్నదంటే కువైట్లో ఈ అకామాలు కొట్టించుకునే దాంట్లో ప్రస్తుతానికి వెసులుబాటు ఇస్తున్నారు. సో రెసిడెన్సీ ఛార్జెస్ కానీ అలాగే ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఛార్జెస్ కానీ తగ్గిస్తున్నారు, వెసులుబాటు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇదంతా కూడా ఫేక్, అది నిజం కాదు. సో వారిపైన ఎవరైతే ఈ విధంగా వీడియోలని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు తెలియక ప్రచారం చేస్తూ ఉండొచ్చు, లేదంటే తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉండొచ్చు. సో ఏదైనప్పటికీ అదే కనుక అసత్యం. అది నిజం ఏమిటంటే గవర్నమెంట్ ఒకటే ఒక వెసులుబాటు ఇచ్చింది. కువైట్ పౌరులు స్పాన్సర్ చేస్తున్నటువంటి గృహ కార్మికులు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి గృహ కార్మికులు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారిలో మొదటి 3 మాత్రం ఈ ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి మార్పు లేదు, గతంలో ఉన్నటువంటి ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. అయితే 4వ వ్యక్తి నుంచి మాత్రం ఇన్సూరెన్స్ ఛార్జెస్ అనేటువంటిది రెగ్యులర్గా మిగతా వాళ్ళకి ఎలా ఉంటాయి ఆ విధంగా ఉంటాయని చెప్పేసి తెలియజేసింది. సో 3 మాత్రం వెసులుబాటు, 3 తర్వాత వెసులుబాటు ఏదైనా ఉండదు. సో అది ఒక్కటి మాత్రమే గవర్నమెంట్ తెలియజేసింది గతంలో. అంతేగాని మిగతా వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఛార్జెస్ కానీ అలాగే మిగతా ఛార్జెస్ కానీ రెసిడెన్సీ అకామ కొట్టడానికి ఛార్జెస్ కానీ ఇవి తగ్గిస్తారు అనే దాంట్లో నిజమైతే లేదు, అవన్నీ అవాస్తవం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని క్యాపిటల్ గవర్నరేట్లో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఒక షాపులో సుమారుగా 148 రకాల వస్తువులు బ్రాండెడ్ నేమ్ కలిగినటువంటి వస్తువుల్ని అమ్ముతున్నారు. కానీ అవి ఒరిజినల్ బ్రాండెడ్ కాదు, అవన్నీ కూడా డూప్లికేట్ అనమాట.
సో అలాంటి వస్తువులను వాళ్ళు గుర్తించడంతో ఆ షాప్ని సీజ్ చేశారు. సో ముఖ్యంగా వాచ్లు అలాగే బ్యాగులు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బయట మార్కెట్లో వాచ్లు బ్యాగులు కొనేటప్పుడు అవి ఒరిజినల్ డూప్లికేటా చూసుకోండి. వాటిపైన బ్రాండెడ్ నేమ్ ఉంటుంది, కానీ బ్రాండెడ్ కాదు, అవన్నీ కూడా లోకల్ మేడ్, అవన్నీ కూడా డూప్లికేట్ వస్తువులు అవి. కువైట్లో గత శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సిరియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి దొంగతనానికి గురయ్యాడు. సో అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. 2 వ్యక్తులు, ఒక మహిళ అలాగే ఒక పురుషుడు నా దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత 2 వ్యక్తులు అతనికి అదుపులో తీసుకున్నారు. యాక్చువల్ అక్కడ జరిగింది ఏంటంటే, సిరియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి బ్యాగ్లో 850 దినాల డబ్బులు ఇతనికి ఉంది. ఆ డబ్బుని ఒక మహిళ బెదిరించి లాక్కోవడం జరుగుతుంది. అయితే ఇతను తిరగబడడంతో వాగ్వాదం జరిగింది. ఇంకొక వ్యక్తి వచ్చి ఇతను భుజం పైన వెనక చాకుతోటి పొడిచాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. దీనిపైన అతను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. భద్రతా అధికారులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అలాగే ఆ సంఘటన స్థలానికి చేరుకొని అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత విచారణ వేగవంతం చేసి ఎట్టకేలకి సీసీ కెమెరాల్లో ఎలాగో రికార్డు అవుతుంది కదా, ఏదో ఒక చోట దొరుకుతారు. సో ఆ విధంగా ఆ 2 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. అందులో ఒక మహిళ, ఒక పురుషుడు అయితే ఉన్నారు. సో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. కువైట్లో ట్రాఫిక్ సంబంధించినటువంటి కొత్త నిబంధనలు ఏవైతే వచ్చాయో, ఇవి వచ్చిన తర్వాత గణనీయంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు అయితే తగ్గాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఉదాహరణకి గత సంవత్సరం 2025 అక్టోబర్లో ఒకే రోజు 823 కేసులు అయితే నమోదాయి ట్రాఫిక్ ఉల్లంఘనలు. అయితే జనవరి 5వ తారీఖున నిన్న కువైట్ వ్యాప్తంగా ఒకే రోజు ఎన్ని కేసులు నమోదయ్యాయి తెలిసిన, కేవలం 45 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, కువైట్లోని ప్రధాన రహదారులు కావచ్చు, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి అన్ని చోట్ల కూడా కెమెరాలను ఏర్పాటు చేయడం, అందులోనూ ప్రస్తుతానికి ఏ టెక్నాలజీ కలిగినటువంటి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భద్రతా అధికారులు ఈ కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల, ఫైన్స్ భారీగా ఉండడం వల్ల ఈ ఉల్లంఘనలు అనేటువంటిది భారీగా తగ్గాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో బహుమతులకు సంబంధించినటువంటి డ్రా ఏదైతే నిర్వహించారో ఆ డ్రాలో అవకతవకలు జరిగాయని చెప్పేసి గతంలో మనం చెప్పుకున్నాం కదా. సో అందులో సుమారుగా 12 లక్షల కువైట్ దినార్లు, అంటే మన డబ్బులు చెప్పాలంటే సుమారుగా 34 కోట్ల రూపాయలు అటువంటిది అక్రమంగా బహుమతుల రూపంలో దక్కించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. గతంలో వారందరిపైన విచారణ నిర్వహించారు. సుమారుగా 28 మందిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 28 మంది పైన విచారణ అయితే జరపడం జరిగింది. అందులో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఒక 4 ఉన్నారు. దాంతోపాటుగా కువైట్కి సంబంధించిన ఒక 3 వ్యక్తులు ఉన్నారు. అలాగే ఈజిప్టు, సిరియను, కొంతమంది బిదూన్ వ్యక్తులు ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు, ఇలాగ చాలామంది అయితే ఉన్నారు. అలాగే కొంతమంది దేశం విడిచి కూడా వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ సొంత దేశానికి. సో ఈ ప్రస్తుతానికి ఎవరైతే 28 మంది వ్యక్తులు ఉన్నారో వారిలో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు 4 అయితే ఉన్నారు. దీనిపైన తుది తీర్పు అయితే కనుక ఫిబ్రవరి 28వ తారీఖున రానుంది. సో ఫిబ్రవరి 28వ తారీఖున వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఏమిటి అనే దాని గురించి ఫైనల్ డెసిషన్ అయితే వాళ్ళు, అంటే తుది తీర్పు అయితే వెలువడించడం జరుగుతుంది. ఈ ఇరుసుమండ దగ్గర ఈ ఓఎన్జీసీకి సంబంధించినటువంటి బావిలో నుంచి మంటలు ఏవైతే వెలువడాయో అవి ప్రస్తుతానికి కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. సో ఆ గ్యాస్ ప్రెజర్ తగ్గే కొద్దీ మంటలు అయితే కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. సో ఇది పూర్తిగా అదుపులోకి రావడానికి ఒక 4 రోజుల సమయం అయితే పడుతుందని చెప్పేసి అంటున్నారు. సో దీనివల్ల ఎవరైతే ఇప్పటి వరకు అక్కడ ఇబ్బందులు పడుతున్నారో, ఎవరికైతే నష్టం వాటిల్లిందో వారందరినీ కూడా ఆదుకుంటామని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఆయన గతంలో కువైట్లో పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంది, అరబీ అన్నీ వచ్చు. ఆయనకి ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా వచ్చు. సో కువైట్లో ఏ పనైనా సరే నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయనకి హౌస్ బాయ్ కానీ, దివాణీలో పని కానీ, లేదంటే ఎక్కడైనా ఆఫీస్ బాయ్గా కానీ, ఎలక్ట్రీషియన్ పని ఇంకెక్కడ ఉన్నా సరే, జమియాల్లో కానీ, సూకుల్లో కానీ ఎక్కడైనా సరే నేను పని చేసుకుంటా, నాకు పని కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే బిల్బర్లో మాత్రం ఆయన వద్దని చెప్పేసి అంటున్నారు. అంటే గొర్రెల దగ్గర, మేకల దగ్గర, మజరాలు ఇలాంటివి అయితే నేను చేయలేనండి. సో ఇక్కడ సిటీల వరకు ఎక్కడైనా సరే నేను ఏ పనైనా సరే చేసుకోగలను, ఏదైనా వీసా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఏదైనా వీసా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ సన్విత అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరపడం జరుగుతుంది. ఈ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి శ్రీవాణి మరియు సాయి కిరణ్ గారు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 291 రూపాయల 50 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45,853 పైసలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం, బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర
44 దినార్ల 551 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ఈ నెల 9వ తారీఖున వారి యొక్క షాప్ని పునఃప్రారంభిస్తున్న సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఆఫర్లను ప్రకటించారు. ఆ రోజు ఎవరైతే వారి దగ్గర వస్తువులు కొంటారో అందులో మొదటి 6 కస్టమర్లకి వెండి నాణాలు అయితే కనుక బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ రోజు ఎవరైతే ఎక్కువగా బంగారం కొంటారో వారికి ఒక గోల్డ్ కాయిన్ కూడా ఉచితంగా అయితే ఇవ్వబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దానితో పాటుగా కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ పైన మేకింగ్ ఛార్జెస్ అనేది కేవలం 900 పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అలాగే అక్కడికి విజిట్ చేయండి వస్తువులు కొన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ కూపన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మంచి ఆఫర్లు అయితే ప్రకటించున్నారు. సో ఎవరైనా బంగారం కొనాలనుకున్నటువంటి ఈ నెల 9వ తారీఖున ఎఫ్కే జ్యువెలర్స్కి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేయండి. అడ్రస్ మరోసారి చెప్తాను. మాలియాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉంటుంది ఎఫ్కే జ్యువెలర్స్. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన డ్యూటీలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. ఒకసారి ఈ వీడియో చూడండి. నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల హాస్పిటల్కి వెళ్లకుండా పోయిన వాళ్ళు ఎవరు ఉండరు. అవునా? రేపు జబ్బు చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు అయిందనుకో, ఆ రోజు ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళు సేవ్ చేసిన మనీ అయినా లేకపోతే ఏదైనా ల్యాండ్ ఉంటే అమ్మైనా ఆ రోజు ఏంటంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రోజు నువ్వు 10,000 15,000 సంవత్సరం కడితే రేపు 25 లక్షలు బిల్ అయితే ఆ రోజు నీకు ఇన్సూరెన్స్ కంపెనీ 25 లక్షలు పే చేస్తారు. అంటే అది ఇన్కమ్ ఎక్స్పెండిచర్. నీ హెల్త్ బాగుంటుంది, తర్వాత నీకు డబ్బులు వచ్చాయి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి. బాస్, ఇట్స్ టైమ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. మన గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ ని ప్రమోట్ చేయడానికి రీసెంట్ గానే GST పర్సెంటేజ్ 0 తీసుకొచ్చింది. జస్ట్ ఇమాజిన్ హౌ క్రూషియల్ ఇట్ ఇస్.